జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. అందరికీ నమస్కారం. గౌరవనీయులు పెద్దలు ఈరోజు ఈ కార్యక్రమానికి నల్లగొండ క్లాక్ టవర్లో ఈ గడియారం సెంటర్లో నాయకత్వం వహిస్తున్న జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు సోదరులు మాజీ శాసనసభ్యులు రవీంద్ర కుమార్ గారికి, గౌరవనీయులు ఈరోజు వీరోచితంగా ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు, అదేవిధంగా మనకు పర్మిషన్ లేకుండా అడుగడుగునా అడ్డుకున్నా అవన్నీ కూడా ఎదుర్కొని ఈరోజు రైతుల పక్షాన పోరాటం చేస్తున్న నల్లగొండ ముద్దుబిడ్డ, మీ అందరికీ ఆప్తుడు సోదరుడు కంచర్ల భూపాల్ రెడ్డి అన్నగారు. గౌరవనీయులు పెద్దలు గత 10 సంవత్సరాలుగా నల్లగొండ జిల్లాని తన సమర్థ పేట శాసనసభ్యులు అన్న గుంతకండ్ల జగదీశ్వర్ రెడ్డి గారికి, వేదికపై ఆసీనులైన గౌరవనీయులైన మాజీ మంత్రివర్యులు, రాష్ట్రంలో 400 రోజుల్లో 410 మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే రైతుల స్థితిగతులు చూసి, కాంగ్రెస్ పార్టీ మోసాన్ని చూసి పెద్దలు కేసీఆర్ గారు ఒక నిర్ణయం తీసుకొని రాష్ట్ర మాజీ వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్న నిరంజన్ రెడ్డి గారి నేతృత్వంలో రైతు స్థితిగతుల అధ్యయన కమిటీ వేస్తే ఈరోజు ఆ కమిటీ సభ్యులు మొత్తం నిరంజన్ రెడ్డి గారితో సహా అందరు కూడా వచ్చున్నారు. వారందరికీ, నిరంజన్ రెడ్డి గారికి, వారి మొత్తం సభ్య బృందానికి స్వాగతం. శాసన మండలిలో ప్రతిపక్ష నాయకులు పెద్దలు గౌరవనీయులు పార్టీ వ్యవస్థాపకుల్లో ఒకరైన పెద్దలు శ్రీ సిరికొండ మల్సునాచారి గారికి, మరొక మాజీ మంత్రివర్యులు సోదరి శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు, అదేవిధంగా వేదిక పైన ఉన్న గౌరవనీయులైన మాజీ శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు అన్న మొహమ్మద్ మహమూద్ అలీ గారు, జిల్లాలో ఉన్న ప్రస్తుతం ఒకే ఒక్క శాసన మండలి సభ్యులు మా ఎంసీ కోటిరెడ్డి అన్న గారు, అదేవిధంగా మాజీ శాసనసభ్యులు అందరు ఉన్నారు. చాలా మంది సీనియర్ నాయకులు ఉన్నారు, గౌరవనీయులైన ఎమ్మెల్యేలు ఉన్నారు. పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా నమస్కారం. ఈరోజు నల్లగొండ పట్టణంలో అడుగు పెట్టంగానే ముందు మహాత్మా గాంధీ యూనివర్సిటీ దగ్గర పిల్లలందరూ వచ్చినారు. దాదాపు ఒక 300-400 మంది పిల్లలు రోడ్డు మీదకి వచ్చి, అన్న కేసీఆర్ ఉన్నప్పుడు మాకు బ్రహ్మాండంగా ఇక్కడ వసతులు ఉండేది, కానీ ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు గొడ్డుకారంతో అన్నం పెట్టే దుస్థితి వచ్చిందన్నా, మీరు రావాలా అంటే తప్పకుండా 2:30 గంటలకు మీ క్యాంపస్కి వస్తా అని వారికి చెప్పి అక్కడి నుంచి బయలుదేరి ముందుకు వస్తూ ఉంటే అక్కడ కలదప్పిన ఐటీ టవర్ కనబడ్డది. మరి అందులో వెంకటరెడ్డి వచ్చినాక ఎవరన్నా ఉన్నారో లేకపోతే తాగుబోతులు అడ్డా అయిందో నాకు తెలియదు, కానీ మొత్తానికైతే కలదప్పింది ఐటీ టవర్.